నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తాము సుప్రీంకోర్టు తీర్పుకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మాలా పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రామగుండం ఎన్టీపీసీ శ్రీ లక్ష్మీ నరసింహ గార్డెన్లో ఆదివారం జరిగిన మాలకుల బాంధవుల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, నాగరాజు, సమతా సైనిక్ దళ జాతీయ కార్యదర్శి దిగంబర్ కాంబ్లే, టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ ఇతర అతిథులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆజాద్ కొనసాగిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆజాద్ కొనసాగిద్దాం. మామా 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 వేదికను అలంకరించిన పెద్దలందరికీ వాస్తవానికి నాకు హైదరాబాద్లో 5 గంటలకు ఇంకో కార్యక్రమం ఉంది. అది కూడా మాల. నేను తొందర మాట్లాడి పోతాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాను. మన గౌరవ ప్రజా ప్రతినిధి వివేక్ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి సభాధ్యక్షులు గత ఈ ప్రాంతంలో ఒక మాలల సభ జరపడం ఎంత కష్టం, బాధించే విషయం. ఎవరి జనాభా గోదావరి కని ఈ పరిసర ప్రాంతం సరే చరిత్రలో మన తర్వాత కూడా అవకాశం ఇచ్చినప్పుడు బుద్ధుని కాలం నుండే బౌద్ధంలో ఎలా ఉన్నారు, బుద్ధునితో ఉన్న సంబంధం ఏమిటో, ఈ కరీంనగర్ ఈ రీజియన్లో ఉన్నటువంటి మాలలకు ఉన్నటువంటి పూర్వ వైభవం ఏంటి, మనం మరోసారి ఎప్పుడైనా చరిత్ర మాట్లాడే క్రమంలో చెప్తాను. వాస్తవానికి గోదావరి ఖని పరిసర ప్రాంతాల్లో మాలల జనాభానే ఎక్కువ. పెద్దలు గౌరవనీయులు శ్రీ మందల భాస్కర్ గారు ఓఎన్జేసీ చైర్మన్ గారిని వేదికను అలంకరించిందిగా కోరుతున్నా. వేదికపై రావాలి సార్, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నది అంటే మరి కొన్ని స్టూడెంట్స్ మరి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో ఓయూ స్కాలర్ శ్రీ భానుతేజ గారు శ్యామ్ గారు, లక్ష్మయ్య గారు,
టీం అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ గారు, చూడండి రఘుబాబు గారు, జయరాజ్ గారికి, కార్పొరేటర్ గారికి, అన్నగారికి, పెద్దలందరికీ, ముఖ్యంగా అందరికీ కూడా మరొక మాకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, రాములే గారు చెప్పినటువంటి విషయాన్ని విని ఉంటారు. వారితో టీం పక్షాన మేము కోరేది ఏంటంటే, క్యారర్ క్యాంపులు పెట్టుకుంటే తప్ప ఒక రోజుల్లో 1 గంట వచ్చి 2 గంటలు వచ్చి నేను వచ్చినా నాకు సముచిత స్థానం ఇవ్వాలా, నన్ను ఎప్పుడో అందరిలో వెతికి కూర్చోబెట్టాలా, జై మాల ఒప్పుకున్నారు అందరికీ కూడా జై జై జై. ఇప్పుడే మన సభాధ్యక్షులు చాలా మంచిగా ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అందరూ క్రమశిక్షణ కూర్చొని అందరూ ఏమేమి చెప్తున్నారో చాలా చక్కగా వింటారు. ఇంతకుముందు రాములే గారు కూడా మంచిగా హిస్టరీ ఏమున్నది, మానవతాల గురించి, ఎస్సీ గురించి అన్నీ కూడా చాలా వివరంగా వారు చెప్పడం జరిగింది. మహబూబ్ నగర్ మీటింగ్లో కూడా వారు చక్కగా మానవులు అందరూ కూడా బయటికి రావాలి, మనం ఇంట్లో కూర్చుంటే సరిపోదని చెప్పి వారు అక్కడ ఇవ్వడం జరిగింది. మన నర్సయ్య గారు మన దగ్గర ఈ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మంచిగా పనిచేసినారు, మంచి పేరు సంపాదించుకున్నారు. వారు కూడా రిటైర్ అయిన తర్వాత నేను కూడా మానవుల గురించి పనిచేస్తానని చెప్పి వారందరి ముందు చెప్పడం జరిగింది. మన మధు గారు చాలా మంచిగా చెప్పినారు. సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే వచ్చిందో ఆ సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా ఏమున్నాయి వివరాలు, ఎట్లా దాన్ని మనం పరిష్కరించాలని చెప్పి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే గుమ్మడి కుమారస్వామి గారు వారు, నేను ఇంతకుముందు నాగరాజు గారికి చెప్తున్నాను, మా నాన్నగారు వెంకటస్వామి గారి టైం నుంచి వారు మా నాన్నగారితో పనిచేశారు. ఈరోజు కూడా చాలా ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి, అన్న మన మాల జాతికి మనం కాపాడుకోవాలి, మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి డబ్బులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడే నాగరాజు గారు చాలా మంచిగా చెప్పినారు. అంటే మేము గెలిచినాము, అందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ కులం వ్యతిరేకంగా మాట్లాడము, ఈ కులంకి టికెట్ ఇవ్వదని చెప్పడము, ఎప్పుడు కూడా ఇలాంటి సూచనలైనా కానీ ఎప్పుడు కూడా మాటలు కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మాల జాతి, మాలకు చెందిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఒక ధైర్యం ఉన్నట్టు, మనం ఎక్కడున్నా కానీ మంచిగా పని చేసుకోవచ్చు, ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా మానవులు అదే ఆలోచనలతో పనిచేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు సభ్యులు కూడా చెప్పారు, సార్ ఇంతకుముందు పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా బయటికి రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వారి చౌరస్తాలో మన మాల ఆత్మీయ సమ్మేళనం యొక్క పోస్టర్లు వేస్తే మాల అనేటువంటిది తుడిపేసినారు దుర్మార్గులు. మాల అనేటువంటిది ఆ పోస్టర్ నుండి తీసేశారు. ఈ సమావేశం మందిరం ముందట 12x18 ఇంత పెద్ద ఫ్లెక్స్ పెడితే దిష్టి తాకినట్టుగా రాత్రికి రాత్రే తీసేశారు. ఇది గోదావరి కన్నులో ఉన్నటువంటి వాతావరణ కాలుష్యం. దాన్ని మనం ఎదుర్కోవాలనంటే ఐకమత్యంతో ఉండాలి. మీకు తెలుసు, 1, 2, 3 కలిస్తే అన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలంటే భీమార్మీ లాంటి ఒక ఫౌజ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఒక నాయకుడు మన తెలంగాణలో, అది కూడా మాల కులం నుండి ముందుకు తీసుకుపోవాలి. అంటే ఫ్లెక్సీలు ఎత్తుకపోవడం కాదు, అట్లా చేస్తే మేము కూడా అది వేసి తీసుకుంటాం అనేటువంటిది మా
ఉన్న ఉద్యోగస్తులందరూ ఒక రూపు కింద తేవాలనే ఉద్దేశంగా, ఎందుకంటే ఇప్పటివరకు సంఘాలే కొట్లాడిని మన ఉద్యోగస్తులందరూ శ్రద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తేవాల్సిందనే భావనతో ఈ యొక్క టీంను నిర్మాణం చేయబడ్డది. టీం యొక్క ముఖ్య లక్ష్య కర్తవ్యం ఏంటంటే ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులను గుర్తించి మన మాలకుటుంబం అందరినీ ఒకరు కింద తెచ్చి బోధించు, సమర్థించు, పోరాడనే పద్ధతిలో అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాల్సిన బాధ్యతను తీసుకున్నాం. కాబట్టి ఈరోజు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంతమంది పెద్ద ఎత్తున రావడం చాలా ఆనందకరం. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక మనస్సుమాంజలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చాలా పోరాటాలు చేసి ఉన్నారు. అన్ని సంఘాలు ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు. సంఘాలు ఎప్పుడు కూడా శ్రద్ధంగా చూసుకుంటా మౌనంగా ఉన్నారు. ఏమైనా వాళ్ళ ఉద్యోగాంశాల పరంగా వచ్చినప్పుడే ముందుకు రావడం, లీడర్ల దగ్గరికి పోవడం, వాళ్ళని కలవడం, నాయకులను కలవడం జరిగింది. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ యొక్క వర్గీకరణ పైన మనం వ్యతిరేకం కాదని పదే పదే చెప్పినా కూడా మనను మాలలు ఇంకా భయంకరంగా దాడి జరుగుతుంది. మాలలు అనగానే మందకృష్ణ గారు ఉద్యమకారులు పాము వచ్చినా కూడా విడిచిపెట్టడానికి అది మాలోడు వస్తే దొరికేయండి అన్నట్టు, చంపేయండి అన్నట్టు మాట్లాడింది. కానీ అప్పుడు మన మనోభావాలు దెబ్బతినలేదు. మన మనోభావాలు లేవా? మరి మన ఆత్మకు గౌరవం లేదా? మన ఆత్మగౌరవం లేదా? ఉండడం వల్ల మనవాళ్ళు అన్నారు. మనం అందరం మనవాళ్ళం అంటారు. అయినా కూడా మనకు ఆత్మగౌరవం లేదు, మనోభావాలు దెబ్బతినలేదు. నేను మొన్న ఇదే ఉద్యోగస్తుల పైన నేను మాట్లాడినప్పుడు, నేను ఎమ్మెల్యే గెలిచినంటే అన్ని వర్గాలు, సబండ వర్గాలు వేస్తేనే గెలుస్తారు. అన్ని కులాలు, జాతులు ఎవరున్నా కూడా, మైనార్టీ కానీ ఎవరున్నా కూడా అందరూ వేస్తేనే గెలుస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా మీద ట్రోలింగ్ జరుగుతుంది, నన్న మీద కూడా ట్రోలింగ్ అవుతుంది. మన మాదిగలకు వ్యతిరేకం. ఎక్కడ కూడా 35 ఏళ్ళ సర్వీస్లో నేను కూడా, నర్సయ్య గారు కూడా చేసిన వల్ల ఎప్పుడు కూడా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాలి. అందరూ మన వాళ్ళు అనుకున్నాం. మన జాతి బిడ్డలే అనుకునే పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడు కూడా వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినాను ఎక్కడ కూడా మాట్లాడలేదు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయని నా మీద ఎప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ చేసింది. నేను ఎవరిని కూడా వాళ్ళని కించపరిచే ఉద్దేశం కానీ, లేక వాళ్ళు ఓట్లు వేయలేదని ఎక్కడా లేదు. నేనేమన్నా అంటే మాలా జాతి అనేవాళ్ళు కాంగ్రెస్ ఆగిపట్టుగా ఉండి కాంగ్రెస్ పట్టుతో ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ విడిచిపెట్టలేదు. కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ అంటే మాదిగల సంబంధ వర్గాలు, దళితులకు అందరికి సంబంధించిన పార్టీ. మహాత్మా జ్యోతిబాపులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 24 నుండి 30 వరకు జరుగు కుల నిర్మూలన సదస్సులో భాగంగా ఆదివారం అంతర్గా మండలం పెద్దంపేట్ భగత్ సింగ్ భవన్లో పార్టీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సందర్భంగా జిల్లా నాయకులు ఈ నరేష్ హాజరై మాట్లాడుతూ కుల పీడనకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. డప్పుపై దండోర కొడితే మోయన్న ఢిల్లీలో దొరలే మాయన్న డప్పుపై దండోర కొడితే మోయన్న ఢిల్లీలో గుండెలరాలే మాయన్న డప్పుపై దండోర కొడితే మోయన్న ఢిల్లీలో గుండెలరాలే మాయన్న ఢిల్లీలో గుండెలరాలే మాయన్న ఢిల్లీలో గుండెలరాలే మాయన్న ఢిల్లీలో గుండెలరాలే మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక్ సమాజ్ 152వ దినోత్సవం సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా
ఇవాళ అంతర్గం మండల పరిధిలోని పెద్దంపేట గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సును నిర్వహించాం. ఇవాళ ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో కుల వ్యవస్థ వెచ్చరిల్లిపోతుందని చెప్పి ఈ యొక్క కులాల మతాలకు ప్రధానంగా కారణం ఈ ప్రభుత్వాలే. ఇవాళ ప్రభుత్వాలు కులాలను పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇవాళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఈ యొక్క కులాలను మభ్యపెడుతూ వారి యొక్క ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ ఆ కులాలను మళ్ళీ 5 సంవత్సరాల దాకా వాళ్ళ ముఖం చూసే పరిస్థితి కూడా ఇవాళ కనబడటం లేదు. ఇవాళ ఈ దేశంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి మరి చట్టాలను తీసుకొచ్చి ఇవాళ కట్టు బానిసలుగా ఈ ప్రజల్ని, రైతులను, కార్మికులను, పెట్టుబడిదారులకు అమ్మే విధంగా ఇవాళ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏదో పైగా మీటింగ్లు పెట్టి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే ఈ యొక్క ప్రజా పోరాటాల ద్వారానే, బలమైన ఉద్యమాల ద్వారానే ఈ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను తిప్పికొట్టగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ కులాలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు కూడా మరి కంకణబద్ధులై ఈ యొక్క కులాల విభజనకు కులాలను ప్రోత్సహించకూడదని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తుంది. ఇవాళ ఈ కులాలను ఏ రకంగా మనం ప్రజలను చైతన్యవంతం చేసి ఈ కులాలను లేకుండా చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు ఫణి మోహన్ రావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలిగించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నా చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పునరేకాచ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యకారిణి సభ్యుని, తర్వాత సమరస్త విభాగ ప్రముఖగా పనిచేస్తున్నారు. అయితే ఈనాడు మనం అందరం కూడా ఇంత బజార్లోకి ఎక్కే అవసరం కల్పించిండ్రు అని అంటే దానికంతా బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వానికి యొక్క ఉదాసీన వైఖరి వల్లనే మన ధర్మానికి సంబంధించిన గ్లాని ఏర్పడుతున్నది. మనందరం తెలిసిన సత్యమే, యదా యదా హి ధర్మశ్చ గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మశ్చ అంటే మనము ఎప్పుడైతే ఈ రకంగా మన ధర్మానికి మనమంతా కూడా ఒకటే సనాతన ధర్మం ప్రత్యేకతమైనటువంటి ఒక లక్ష్యం ఏంటంటే లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి ఒక నినాదాన్ని మనం అందరం కూడా తూచా తప్పక పాటిస్తూ మనం ఉన్నటువంటి యొక్క ఉదాసీన వైఖరిగా వాళ్ళు భావించి, బలహీనతగా భావించి ప్రభుత్వం కూడా వీళ్ళందరూ కూడా ఓట్ల కొరకు మాత్రమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కనుక ఏ మాత్రం కూడా ధర్మానికి కావాల్సినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కానీ, కావాల్సినటువంటి ఒక రక్షణ కానీ, భద్రత కానీ లేకుండా మనం హిందువులు మాత్రమే తమకు తామే దాన్ని సంరక్షించుకునేటువంటి యొక్క బాధ్యత నెట్టేయడం అది ఏ రకంగా కూడా సమస్య కాదని మనందరికీ కూడా తెలిసిన విషయం. విశ్వ హిందూ పరిషత్ జోగులాంబ వనపర్తి జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఇటీవల కాలంలో తిరుపతి లడ్డూను కల్తీ చేయడం అనేటువంటిది పెద్దగా 2 రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దుమారం లేచింది. ఎంతో పవిత్రంగా భావిస్తారు. కోట్లాది మంది హిందువులందరూ కూడా, అంటే భక్తులు కానీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ఎవరైనా కావచ్చు కాక వాళ్ళందరూ కూడా ఎంతో
పవిత్రంగా భావించేటువంటి ఇటువంటి లడ్డులో వందలాది సంవత్సరాల క్రితము లడ్డు అనేది ఒక ప్రత్యేకత. ఇందులో తిరుపతి లడ్డు అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది, ప్రపంచానికి అంతా కూడా సప్లై అయ్యేటువంటి లడ్డులో కల్తీ చేయడం చాలా దుష్టకరము. కాబట్టి ఎవరైనా సరే దాంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇట్లా కల్తీ చేసినటువంటి వాళ్ళను ఏమాత్రం ఉపేక్షించకుండా వాళ్ళ పట్ల కఠిన వైఖరి అవలంబించాలి. అదే కాకుండా దీని పవిత్రతను భంగం కలిగించే వాళ్ళని ఎవరిని కూడా ఆ యొక్క స్థానంలో అంటే ఉద్యోగస్తులుగా టీటీలో ఎవరిని కూడా ఉంచరాదు. కేవలం భక్తులను, పాపభీతి కలిగిన వాళ్ళను మాత్రమే అందులో ఉద్యోగులుగా నియమించాలి. ఇటీవల కాలంలో ఉద్యోగస్తులను అన్ని రకాల వాళ్ళను చేయడం వలన అంటే భక్తులు కాని వాళ్ళను, తిరుపతి దేవుని పట్ల కూడా ఏమాత్రం కూడా నిబద్ధత లేని వాళ్ళను అంటే దేవుని పట్ల కానీ హిందూ దేవుళ్ళ పట్ల కానీ ఎవరిని పట్ల కూడా గౌరవం లేని వాళ్ళను నియామకం చేయబట్టడం వల్లనే ఈరోజు ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కాబట్టి తక్షణమే వాళ్ళ పట్ల కఠిన వైఖరి అవలంబించి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితులను పూర్తిగా తొలగించాలంటే మార్గం ఒకటే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేసి అటువంటి ఆధ్వర్యంలోనే ఇవన్నీ కనుక పర్యవేక్షణ ఉన్నట్లయితే ఎక్కడ కూడా పొరపాటు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం పాత బస్టాండ్ వైఎస్ఆర్ చౌరస్తా దగ్గర నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొంగుల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నడిగడ్డ యువత మత్తుకు బానిస కాకూడదనే ఉద్దేశంతో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు నిర్వహించే ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. 7 జిల్లాకు వ్యాపిస్తున్నాయి, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి, చివరికి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలా. దీని ఏదో కదా, ఇది మనకు సంబంధం లేదు కదా, ఇది మన దాకా రాలేదు కదా, మన ఇంట్లోకి రాలేదు కదా అనుకుంటే రాబోయే రోజుల్లో మనల్ని కూడా కబలించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్. కాబట్టి మనం అందరం కూడా బాధ్యతాయుతంగా చేయి కలపాలా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు, మేము, ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, సంఘాలు కావచ్చు, అనేక సామాజిక సంఘాలు కావచ్చు, అందరూ కూడా చేయి కలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా, మత్తు పదార్థాలకు దూరంగా, గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టివేసే విధంగా మనం అందరం ప్రజలని చైతన్యం చేద్దాం. అందరూ చేయి కలిపి ముందుకు అడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పోరాటం మత్తు పదార్థ వ్యతిరేకంగా, పోరాటం గంజాయికి వ్యతిరేకంగా, పోరాటం గంజాయి దాడులను అరికడతాం, మహిళలపై దాడులను, పోరాటం గంజాయికి వ్యతిరేకంగా, పోరాటం గంజాయికి వ్యతిరేకంగా, పోరాటం గంజాయికి వ్యతిరేకంగా. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటం. దయచేసి బండ్లన్నీ ఒక సైడ్కి పెట్టుకోండి, ట్రాఫిక్ ఎవరు ఇబ్బంది కలిగించదు. అక్కడ ఉన్న బండ్లు కూడా అంతా లైన్. చాలా సంతోషం. ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడెక్కడ దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనబడినట్లయితే ఇక్కడ అధికారులు టీ స్టాల్ల దగ్గర, కాలేజీల దగ్గర అక్కడక్కడ మొన్న మేము ఒక 2-3 సంఘటనలు చూసినాము. యువత, ఇంటర్మీడియట్ యువత చాలా విచిత్రంగా తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ చాలా సంతోషం. ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడెక్కడ దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి కనబడినట్లయితే ఇక్కడ అధికారులు టీ స్టాల్ల దగ్గర, కాలేజీల దగ్గర అక్కడక్కడ మొన్న మేము ఒక 2-3 సంఘటనలు చూసినాము. యువత, ఇంటర్మీడియట్ యువత చాలా విచిత్రంగా తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ కామారెడ్డి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఈ రోజు బీబీపేటలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ సహకార సంఘం లావాదేవీలు, సొసైటీ ఆదాయం గురించి ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. మరి నేటిపైన ప్రతి సభ అధ్యక్షులకు
తెలియజేసుకుంటూ మరి అన్ని బాగా ఉన్నాయి కానీ రైతు ఖమ్మం జిల్లా కొనిచెల్ర మండలం పల్లిపాడు వద్ద ఎక్సైజ్ అధికారుల తనిఖీలో భాగంగా బస్సులో తరలిస్తున్న అక్రమ గంజాయి పట్టుకున్నారు. సుమారు 8.42 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు సుమారు 2,10,000 రూపాయల విలువ చేసిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రధాన కూడలిలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఎక్సైజ్ వైరా ఎక్సైజ్ సిబ్బంది మా ఈరోజు గత 2-3 రోజుల నుండి మా తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పల్లిపాడులో మా ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ గారు సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తుల్ని మేము ఈరోజు గాంజా కేసులో అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళు 3 వ్యక్తులు కూడా నెల్లూరు వాస్తవ్యులు, అంతా 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తులు బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 8 కేజీల 400 గ్రాముల గాంజా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని కాస్ట్ సుమారుగా 2 లక్షల చిల్లర, సుమారుగా 2,10,000-15,000 ఉంటుండొచ్చు. వాళ్ళు భద్రాచలం నుండి తీసుకెళ్తున్నారు. అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి ఖమ్మం నుండి వాళ్ళ ట్రైన్ ద్వారా నెల్లూరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్లస్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఈ గాంజా విషయంలో చాలా సీరియస్గా ఉండడం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నాము. సుమారు వారం రోజులుగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో వెళ్తూ మాకు దొరకడం జరిగింది. చెప్పండి. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నది ఏంటంటే ఈ గాంజా కేసుల్లో టీనేజ్ పిల్లలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు
స్కూలు కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్గా ఎడిక్ట్, వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ కెరియర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది చాలా మనోవేదకు గురి చేస్తుంది. ఇది అంతా జరగొద్దు అని చెప్పేసి మేము ఉక్కుపాదంతో చేస్తున్నాము. ఎవరు కూడా గాంజా సప్లై చేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఈ రోజు జంగంపల్లి గ్రామంలో 64వ వార్షికోత్సవ మహాజన సభను ఏర్పాటు చేశారు. వ్యవసాయ సహకార సంఘం లావాదేవీలు, సొసైటీ ఆదాయం, సొసైటీ చైర్మన్ సిద్దిరాములు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రైతులు పాల్గొన్నారు. మనం రూపాయి కూడా లాభం తీసుకుంటలేము, మసాలా మీద. ఎందుకు ఇచ్చిన తర్వాత ఏ రైస్ మిల్ అయితే కట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి నేనే కాదు రైతులను దొరికిపోయి కూడా మాట్లాడిపించిన. రైతులను దొరికిపోయి మాట్లాడిపిస్తే వీళ్ళ ముందటే ఆ రైతుల వడ్లను షాంపీలు తీసి ఆ వడ్లు ఎంతవరకు ఖరాబ్ అవుతున్నాయో అడిగిన తర్వాత ఆయన 20 క్వింటాలు 30 క్వింటాలు కట్ చేస్తా అంటే రామస్వామి పిలిపించుడు, అన్న ఇట్లా కట్ చేస్తుంటే నేను పోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే వాళ్ళ వడ్లు గిట్టున్నా ఏం చేయాలని అడిగింది. అట్లా ఒక రామస్వామి బండికే పోలే, అట్లా 20 బండ్లకు పోయినా నేను. 20 బండ్లకు పోతే కూడా వాళ్ళు షాంపీలు తీసి చూపెడితే నూకైతుంది, కొంత మాయిచర్ ఉండదు, కొంత కలర్ వస్తుంది. దానికి కారణాలు ఏంటంటే ఇవాళ తీసుకొచ్చి కుప్ప పోస్తే 8 రోజుల దాకా కుప్పను అసలే నేర్పం. రైతుల పొరపాటు ఎవరు చెప్తలేరిట. ఆ కుప్పను తీయక అట్లనే ఉంచితే జాగ్రత్తమైన నాగార్జున వడ్లు నింపేటప్పుడు నేను పోయినా మొత్తం మొలకలు వచ్చినాయి. అరే ఇదే వడ్ల అంటే ఆయన లారీలో ఇంకో 4 పోయినాయి. ఆ ఒక్కంతో 4 వడ్లకు కూడా లాస్ అయింది. దానికి రైతులందరూ కరెక్ట్ ఉండరు. 1 కిలో కాదు, 1/2 కిలో కూడా ఎక్కువ పెట్టద్దు. గవర్నమెంట్ మనకు ఒక సూచన ఇచ్చింది. ఏమిచ్చింది? ఖచ్చితంగా ఎగవేయండి, నాణ్యమైన వడ్లు ఇవ్వండి, మీరు ఒక చెటాకు కూడా ఎక్కువ పెట్టకమని చెప్పింది. మన రైతులు ఏం చేస్తారు? ఆ వడ్లు పోయేదాకా పోనీ అంటారు. పోయినాక ఎందుకు కట్ అయినాయని సమాధానం చెప్తే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ మీరు కోఆపరేట్ చేయండి, ఎగవేయండి, ఎండవోసి ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏ రైస్ మిల్లుకైనా ఒక గింజ కూడా ఎక్కువ ఇవ్వకుండా మనం చూద్దాం. ఖచ్చితంగా ఈ లారీ పోయిందంటే ఆ రైతులను తీసుకుపోతా దాని పొరపాటు ఏందో చూసి, పొరపాటు లేకపోతే ఖచ్చితంగా వాడిని ఆ గల్లబట్టి ఏ రైస్ మిల్ అయినా సరే. ఇప్పుడు రైస్ మిల్ నాకు దోస్తులు ఉండొచ్చు, ఆ రైస్ మిల్ పోగానే వాడేదో చేస్తుందంటే అది కొందరికి అపోహ ఏముందంటే రైస్ మిల్ సిద్ధాన్ని పోతాడు కాబట్టి సిద్ధాన్ని ఏమో తింటుండేమో అనుకుంటే, నేను రైతుల మీద చెప్తున్నా, నా ప్రమాణంగా చెప్తున్నా, 1 రూపాయి కూడా తీసుకోను నేను రైతుల విషయానికి వస్తే. ఇంకోటి ఏంటంటే ఆ రైస్ మిల్కి ఎందుకు వస్తున్నాయంటే మా డైరెక్టర్లకు తెలుసు. తలమట్ల కానీ, ఆరేపల్లి కానీ, కొందూర్తి కానీ వడ్లు పోతే మనకు కాంట్రాక్టర్ కరెక్ట్ లేడు. ఇవాళ జోకి పెడితే వారం రోజులకు లారీ పంపిస్తుంది. కాబట్టి లారీల ప్రాబ్లం ఉంది. ఈ రైస్ మిల్ ఏంటంటే 3 లారీలు మనకు రెగ్యులర్గా పెడతాడు ఆయన. వీళ్ళు కాంట ఎక్కిన రాగానే 3 లారీలు రెగ్యులర్గా పెట్టి మన దగ్గర వడ్లు ఆగకుండా తీసుకపోతే ఇదే మా డైరెక్టర్లు మొత్తుకుంటారు. ఒక్కొక్కసారి రామ్ సింగ్ కానీ, రామన్న కానీ, మా శివగిన, అరే మాకు బండ్లు వేస్తలేవు ఏం చేద్దామని. ఈసారి ఏమైందంటే ఈసారి కట్ కావడానికి మనొక జంగంపల్లినే కాదు, దేశమంతటా కట్ అయినాయి వాతావరణ పరిస్థితుల వల్ల. మన దగ్గర ఏమైందంటే పులిచెరుగుంట ఏరియాలు మొత్తం వడ్లన్నీ ఖరాబ్ అయినాయని చెప్పింది. ఖరాబ్ అయినాయని చెప్పిన తర్వాత కూడా ఒక్కొక్కరికి 5 క్వింటాలు 10 క్వింటాలు అయితే వెళ్తాయి. అవి తీసుకొచ్చిర్రు, అవి అమ్ముడు పోయినాయి. పోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిర్రు, అవి కట్ అయినాయి అంటే దానికి మనం బాధ్యులం కాదు కదా. ఇదే జంగం స్వామి, మోటార్ వికే స్వామి వడ్లు పోయినాయి, ఖరాబ్ ఉన్నాయని చెప్పి ఆయనకు ఫోన్ చేసి చెప్పిన, స్వామి నీ వడ్లు ఖరాబ్ ఉన్నాయట, రైస్ మిల్ పో, ఏం ఖరాబ్ ఉన్నాయో చూసుకో, ఎంత కట్ అవుతుందో చూసుకో అని చెప్తే ఆయన అన్న నేను పోను, వాళ్ళతో నాకు మాట్లాడు రాదు, వాళ్ళకంతా ఏం చేస్తుంది నాకు తెలియస్తుంది, నేను మాట్లాడానంటే నేను పోయి బతిమలాడితే కూడా ఆయన 15 క్వింటాలు కట్ చేస్తాను అని 5 క్వింటాలు 6 క్వింటాలు కట్ చేసి చేయించిన. మన దగ్గరే కాకుండా ఆరేపల్లికి కొన్ని అడ్లు వచ్చినాయి. ఆయన పేరు ఏం పేరు రేట్నాయి అంటే లారీతోనే వచ్చిండు, ఆడ పోయి కూర్చున్నాడు. నా వడ్లు ఖచ్చితంగా 1 ఇంచు కూడా కట్ కావద్దని వచ్చిండు. ఆయన ముందట షాంపీలు తీసి చూపెడితే ఆయన వడ్లు షాంపీలు తీస్తే 100 వడ్లెత్తులు తీసుకుంటే అందులో 25 మాత్రమే బియ్యం వెళ్ళి ఆయనకు లెక్క పెట్టి చూపెట్టారు. 100 వడ్లెత్తులను తీసుకొని దాన్ని టెస్ట్ చేసి చూస్తే 25 గింజలే బియ్యం వచ్చినాయి, 75 గింజలు నూక వచ్చినాయి. అప్పటిదాకా నేను ఈయనే ఉరి పెట్టుకుంటా
నీ రైస్ మిల్ చచ్చిపోతా అంటే నాకు సేట్ ఫోన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మన వీడిసిలో మీటింగ్ పెట్టి ల్యాండ్ చూసిరట. ఆ ల్యాండ్ ఎవరి పరిధిలో ఉంటుంది? ఒక మన పరిధిలో ఉండదు, ఎంఆర్ఓ పరిధిలా లేదంటే ఆర్డీఓ పరిధిలా, కలెక్టర్ పరిధిలో, జైన్ కలెక్టర్ పరిధిలో ఉంటుంది. అయితే ఆ అట్టి భూమిని మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మన శాసనసభ నియోజకవర్గ మన వెంకటరామారెడ్డి గారు రైతు కళాలను జాగ్రత్త మొత్తం పోషిస్తా అని చెప్పిండట. ఇప్పుడు మనం సొసైటీలో ఇన్ని క్వశ్చన్స్ వస్తే మనం ఒక సెక్రటరీని ఒక మన చైర్మన్ బాధ్యత చేసి ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం. రైతు కళ్ళాల జాగా ఎవరు చూడాలి? మనం మస్తు చూస్తాం, అట్ట సైడ్ కూడా ఎవరు ఇవ్వాలి? అది ఎవరు అధీనంలో ఉంటుంది? సొసైటీ పరిధి అంటే సిద్ధాన్ని అడుగుతున్నాం, రమేష్ మామని అడుగుతున్నాం, ఓకే ఒప్పుకుందాం. కళ్ళాల పరిధి ఎవరు ఉంటుంది? భూముల పరిధిలో ఉంటుంది, ఎమ్మెల్యే గారి పరిధి ఉంటుంది. ఎమ్మెల్యే గారు దయచేసి ఇక్కడ ఏ పార్టీ అందరూ పార్టీలు, మేము కాంగ్రెస్ వాళ్ళం రమ్మన్నాం వస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు కూడా స్టేజ్ ఉన్నారు, వాళ్ళ రమ్మన్నా వస్తాం. కాంగ్రెస్ మీ బీజేపీ వాళ్ళు అందరూ వచ్చి మన ఎమ్మెల్యే రమణారెడ్డి దగ్గర పోయి కూర్చొని ఆయన 5 ఎకరాల భూమి మన గంగపల్లి రూపమందాం, ఆయనే కలర్ పోసి మందాం. ఇప్పుడు వచ్చేదో ఇట్లా చాట్ల తావుడు పెట్టేది మన కుక్కలో పెట్టిపోయినట్టే పోతే మనం ఇలా భూమి చూస్తాం, ఆ పరిధి మనకు ఉంటుందా? ఏం మరో పరిధి ఉంటుంది, అది ఎవరో కబ్జాలు ఉంటారు, మనం కాల్ చేపిస్తామా? చేపియలేము. కాబట్టి ఎమ్మెల్యే గారు దయచేసి ఆయన ఏం చేయాలి? ఎంఆర్ఓను ఆర్డీఓను పిలుచుకొని ఈడ ఈ జంగంపల్లి ఏడ భూమి ఖాళీ ఉంది, ఆ భూమి ఖాళీలో భూమి తీసుకొని నేను రైతు కళాల సొంత నేను డబ్బులతో పోపిస్తున్నా, రైతులకు న్యాయం చేద్దాం అనుకున్నా, నేను అదే మేనిఫెస్టో పెట్టుకొని గెలిచిన వచ్చినా అని చెప్పి చూపిస్తే అది ఓళ్ళు చూపిస్తారు, ఎంఆర్ఓ గారు అందరు సైడ్ అంటారు, చూపిస్తాడు, పోతారు. కాబట్టి దయచేసి మన దగ్గర మనకున్న భూములనే ఇప్పుడు వాళ్ళు గుడిసెలు వేసారు అని చెప్పి దీని వేసుకున్నారని అది వేసుకున్నారు అని చెప్పి మనం పంచ సర్టిఫికెట్లు ఇచ్చామని చెప్పి నడుస్తుంది. కాబట్టి ఆ భూమి ఏదైతే ఉందో ఎంఆర్ఓ గారి ద్వారా మనకు వాళ్ళు ఇప్పియాలి, అదే ఎమ్మెల్యే గారు ఇప్పియాలి భూమి. ఎమ్మెల్యే గారు ఇప్పిస్తే మనం పోతాం. మనము మంచి వాళ్ళు పోటీ చేస్తే మనం ఓడగొట్టాం, చెప్పను సీఎం కేసీఆర్ ఓడగొట్టాం, ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఓడగొట్టాం. ఎమ్మెల్యే గారు చూపించి ఇచ్చినట్టయితే మనం రైతు కళాలు మనం చూపించాం పొలాల దగ్గర ఉందని, అది ఎవరున్నా సైట్ ఇన్స్పెక్షన్ చేసి ఎంఆర్ఓ గారు జాగా చూపించాలి. ఎంఆర్ఓ గారు చూపిస్తే ఆడకాలాలు పోషిస్తారు. కాబట్టి ఇది మన పరిధిలో ఉండదు. కాబట్టి రైతులందరూ మనం అదే తీర్మానం, ఇప్పుడు ఇది కూడా తీర్మానం ఎమ్మెల్యే గారికి రాద్దాం, ఆర్డీఓకి రాద్దాం, ఎంఆర్ఓ రాద్దాం, జేసీ గారి రాద్దాం. రాసేసి మనం ల్యాండ్ ఎక్కడైతే ఉందో దాని లొకేషన్స్ పెట్టి వాళ్ళకు లెటర్ పంపించి మన కోఆపరేటివ్ సొసైటీ తరఫున మన పెద్దల మనుషుల తరఫున పోదాం, చేపిద్దాం. ఇంకా మనము మొన్న వడ్లు కూడా పచ్చి వడ్లు ఎండే వడ్లు కలవడం వల్ల నష్టపోయామన్నాం. దాంట్లో కూడా మనం నష్టపోయిన వడ్లకు కూడా వచ్చిన కమిషన్ మీద తీర్మానం కాపీసి పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు. ఆ విధంగా తీసుకున్నాం అనే అంశాన్ని కూడా ఇలా తీర్మానం చేద్దాం. షేర్స్ అమౌంట్ అన్నారు 5% ఏమైతే అమౌంట్ కట్ అవుతున్నాయన్నారు, అవి కూడా ఇప్పుడు తీర్మానం చేయమన్నాం, అవి మెన్షన్ చేపిద్దాం. ఇంకోటి రైతు కళాలు కూడా ప్లేస్ చూసాం, అది కూడా మెన్షన్ చేపిద్దాం. మొన్న చూపించారట కానీ నాకేం తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న సంకల్పానికి పోలీస్ శాఖ సహకరిస్తూ వస్తుందని గోదావరికని ఏసీపీ మడత రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజాయి నిందితుల్ని అరెస్టు చేసిన నేపథ్యంలో సోమవారం పాత్రికేయులకు గంజాయి నిందితుని అరెస్టును చూపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్న బీరనేని అభిలాష్ అలియాస్ చంటి అన్వర్ చికట్ రాహుల్ను అడ్డగుంటపల్లి వద్ద పట్టుకోగా మరో వ్యక్తి తాండ్ర అవినాష్ పరారీలో ఉండడం జరిగిందని, అతన్ని గోదావరికని పోలీసులు ఈరోజు పట్టుకుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజా అమ్మడం అనేది ఒక వ్యక్తి చేయడం కాకుండా ఇది మనకు పారిశ్రామిక ప్రాంతం ఒకటి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కూలికి వచ్చేవాళ్ళు కానీ లేకుంటే రామమ్మ రైల్వే స్టేషన్ ఉండడం కానీ రకరకాలైనటువంటి కారణాల వల్ల ఫాలోఅప్ చేస్తున్నాము. రమేష్ ఏమొస్తుందండి
ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాతో షేర్ చేసుకుంటే వాళ్ళ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. ఇది ఇంత స్థాయిలో పడింది, ఇది ఇట్లాంటి వాటికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనేది టాప్ ప్రయారిటీ. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు మా సిపి గారి ఆదేశాల మేరకు మేము డివిజన్ లోపల గోదావరి డివిజన్ లోపల ఈ డ్రగ్స్ మీద అందులో భాగంగానే అలా కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో గత ఏప్రిల్ నెలలో మనం ఒక 5 మీద కేసు నమోదు చేసి 1 కేజీ 2 కేజీ దాదాపు 2 కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక అక్యూడ్ పారిపోయి ఉన్నాడు. అప్పటి నుండి అతని గురించి సమాధానం పెడుతూ వెతకడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆ వ్యక్తి అవినాష్ కాంట్రా అవినాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గంజాయి సీజ్ చేయడం 5 కిలోల గంజాయి సీజ్ చేయడం ఈరోజు అతన్ని కోర్టుకు పంపిస్తాము. దాంట్లో ఇంతకుముందున్న ఎవరైతే 4 ఉన్నారో ఆ 4లో ఒక వ్యక్తి కూడా ఇతనితో పాటు కలిసి మళ్ళీ ఒరిస్సాకు వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మాయి ప్రయత్నం చేస్తున్నామని పూర్తి స్థాయిలో ఆ అంబర్ అనేటువంటి పారిపోయాడు. అతని బెయిల్ క్యాన్సిలేషన్కు పిటిషన్ కూడా వేసుకోవాలని పూర్తి స్థాయిలో దీని రూట్స్ వరకు వెళ్ళి అంటే ఒరిస్సాలో ఎవరు అవుతున్నారనే స్థాయిలో పూర్తి స్థాయిలో వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న ఈ 5 అక్యూరిటీని కూడా మేము షీట్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిలబడి మానిటర్ చేస్తున్నాము. ఈ సందర్భంగా గోదావరి ప్రజలకు నా యొక్క వినతులు ఏంటంటే ఇది ఎలాంటి సంకోచం లేకుండా ఇబ్బంది పడకుండా భయం లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతాం. వాళ్ళ మీద ఎవరైతే అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో లేకుంటే సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కానీ కాలేజీ పిల్లల తల్లిదండ్రులు కానీ లేకుంటే ఈ వర్కర్స్ ఈ ఫీల్డ్ వర్కర్స్ కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా మాతో షేర్ చేసుకుంటే మేము తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకొని గోదావరి పట్టణాన్ని ఒక డ్రగ్ ఫ్రీ పట్టణంగా తీర్చిదిద్దే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని కృషి కోరుకుంటాను. తీవ్రమైన నేరంతో పాటు ఇది ఒక సామాజిక సమస్య. చాలామందిలో ఒకవేళ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ తాగితే వాళ్ళ మీద కూడా కేసులు అయితాయని భయపడుతూ ఉన్నారు. అట్లా చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కానీ లేదా కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళని బాధితులాగానే చూస్తాం తప్ప వాళ్ళని నేరస్తులుగా చూడలేదు. కాబట్టి పబ్లిక్ నుంచి కూడా ప్రజల నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటేనే దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి అవకాశం ఉంది. కోరే శంకర్పై అకారణంగా దాడికి పాల్పడిన మాటిటి మౌనిక కనకరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గోదావరికని 1 టౌన్ సిఐ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య మంద రవికుమార్ మాట్లాడుతూ గోదావరికని 1 టౌన్ సిఐ కోరే శంకర్పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా దాడి చేసిన వారే మొదట ఫిర్యాదు చేశారంటూ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఆయన మరి ఇలాంటి కార్యక్రమం చేసిండంటే నమ్మడానికి దగ్గరగా లేదు. కాబట్టి దయచేసి ఇందులో ఇందాక బాపన్న చెప్పినట్టు ఆ అమ్మాయి ఫస్ట్ భర్తతోటి గొడవైంది. అమ్మాయి వాళ్ళ భర్తతోటి గొడవైంది. భర్త అక్కడే ఉన్నాడు. ఫస్ట్ భర్త చేసుకున్నాడు. దాని తర్వాత ఆమె వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్పుతోటి కొట్టడం జరిగింది. ఇది జరిగిన సంఘటన. ఈ సంఘటన ఇట్లా ఉంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఎట్లుందంటే నా చేయి బట్టి గుంజిండు, నన్ను రేప్ చేయడానికి గుంజిండు అనే నెపంతో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ భర్త ఉండంగా అది సాధ్యమవుతుందా? ఆమె భర్త ఉండంగా అది సాధ్యమవుతుందా? ఇక్కడ సిఐ గారికి అప్పుడే అర్థం కాలేదు ఫాల్స్ కేసు అని. సిఐ గారికి తక్షణం ఎవరికి చెప్పినా కూడా ఈమె ఫాల్స్ కేసు పెడుతుంది, భర్త ఉండంగా ఇది సాధ్యం కాదు కదా అనే అంశము సిఐ గారికి అర్థం కావాలి. మరి ఆ కోణంలో చూడకుండా
తను 3 రోజులు మానసికంగా ఇంట్లో ఇబ్బంది పడ్డాడు. ఒక ఆడ మనిషి నన్ను బస్తీలో చెప్పుతోటి కొట్టడం ఏంది, నేను ఒక దళిత సంఘాల నాయకుడిని అని మానసికంగా చాలా కృంగిపోయి ఉన్న క్రమంలో పోలీసులు మళ్ళీ నీ ఆధార్ కార్డు ఇయ్యి, నీ మీద కేసు అయింది అని ఇంకా వేధించడం ద్వారా ఆయన మనస్తాపం చెంది తన తల్లిదండ్రుల గోరి ఏదైతుందో అక్కడికి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి పోలీసులు తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ భార్య పెట్టడం జరిగింది. వాళ్ళ భార్య ఏదైతే కోరశంకర్ భార్య ఉందో అంతకుముందు కూడా ఆయన చెప్పడం జరిగింది, పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ భార్య కేసు పెట్టడం జరిగింది. మేము ఏమంటున్నాం అంటే పోలీస్ స్టేషన్లల్లో ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు చేయగానే రిసిప్ట్ అడుగుతాం. రిసిప్ట్ అడిగితే వాళ్ళు హేళనగా నవ్వుతారు పోలీసులు. మిగతా కేసులలో రిసిప్ట్ ఇస్తారు, ఎస్సీ ఎస్టీ కేసులో రిసిప్ట్ అడిగితే ఇవ్వరు. దయచేసి ఇది మీరు పాత్రికేయుల పెద్దలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళిత సంఘాల నుంచి. ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ అడిగితే ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదో మరి వాళ్ళు అది గమనంలో పెట్టుకోవాలి. సిపి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిపి ఏసీపీ గారు తక్షణమే రిసిప్ట్లు ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వాలి. అది ఆదేశం ఉంది కానీ వీళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి రిసిప్ట్లు ఇస్తే మీరు చేయకుండా మేము డైరెక్ట్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రిసిప్ట్లు కంపల్సరీ ఇవ్వాలి. అదే సమయంలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు కావడానికి పోలీస్ స్టేషన్లల్లో ఒక పోరాటం చేస్తే తప్ప, ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీ కేసులు కావడం లేదు. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కేసులు దళిత సంఘాలు నిర్వీర్యం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిర్వీర్యం చేసేది పోలీసులు. కేసు ఇవ్వగానే రిసిప్ట్ ఇచ్చి లేకుంటే ఎఫ్ఐఆర్ చేసి నువ్వు తర్వాత ఎంక్వైరీ చేస్తే చెప్పడం వేరు. నువ్వు ఆ కేసు ఎంక్వైరీ చేయవు, రిసిప్ట్ ఇవ్వవు, ఫాల్స్ కేసు అని ఆ కుర్చీలో కూర్చొని చెప్తాడు ఆయన సిఐ గారు లేకుంటే ఏసీపీ గారు. ఇది అన్యాయం. ఇది దళిత సంఘాలు ఒక పోరాటం చేసి ఒక యుద్ధం చేస్తే తప్ప ఎస్సీ ఎస్టీ కేసు కాదు. ఎస్సీ ఎస్టీ కేసు అయినాక ఎంబటే జైలుకు పంపాలి, ఎంబటే కూడా పంపడం లేదు. దానికి మళ్ళీ ఒక పోరాటం చేయాల్సి వస్తాం. కాబట్టి రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. తక్షణమే కొందరు పోలీసులు సిఐలు ఏం చెప్తారంటే బాధాకరము, కులం పేరుతోటి తిడితేనే ఎస్సీ ఎస్టీ కేసులు అవుతారని అంటారు. ఒక సిఐకి అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం. 20-30 రకాలుగా సెక్షన్ ఉంటుంది. 20-30 రకాలుగా సెక్షన్ ఉంటుంది. కమ్యూనిటీ పేరుతోటి తిడితేనే కేసు అనేది వాళ్ళు అంటారు కొందరు, అందరు నానమ్మ అవగాహన లేకుండా మాట్లాడుతాడు. ఒక 20 రకాలుగా ఈ సెక్షన్ ఉంటుంది. నోరుతోటి తిట్టడమే కాదు, నొసలతోటి తిట్టడం అనేది ఉంటుంది. బస్తీలో వివిధ రకాలుగా హింసించే విధానం ఉంటుంది. ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. ఈ విషయాలు కూడా పోలీసులకు తెలియదు. ఒక కమ్యూనిటీ పేరుతో తిట్టిండా, లేకుంటే ఇంకో అయినా సాక్ష్యం చెప్పాలి, నీకు ఇంకో కమ్యూనిటీ అయినా సాక్ష్యం చెప్తేనే అట్రాసిటీ అవుతుంది అంటే ఇప్పుడు తిట్టే ముందు ఎవరినో తెచ్చుకొని పెట్టుకుంటామా, ఆడ కొట్టే ముందు ఎవరినో తెచ్చి పెట్టుకుంటామా వేరే వాళ్ళని. పోలీసులకి అవగాహన లేకుండా పోయింది రాష్ట్రంలో. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి దయచేసి రిసిప్ట్లు ఇవ్వండి అర్జెంటుగా. మేము పిటిషన్లు ఇవ్వగానే బాధితుడు వస్తాడు. ఇప్పుడు పిటిషన్లు ఇస్తలేరు, ఎఫ్ఐఆర్ చేస్తలేరు అని దళిత సంఘాలను ఆశ్రయిస్తూ ఉన్నారు వాళ్ళు. లేకుంటే దళిత సంఘాలు ఎందుకు వస్తాయి? దళిత నాయకులకు మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అండ్ ఎంఆర్పిఎస్ అందరికీ కూడా, సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు చెప్తున్నా. ఇక్కడ గోదావరికిని పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గోదావరికినిలో ఏదైతే 13 తారీఖు నాడు ఒక మాటేటి మౌనిక కనకరాజు అనే వ్యక్తి మరి కోరే శంకర్ను మరి వాళ్ళ కక్షలతోటి ఏదో ఎట్లా ఉన్నది కానీ మరి ఆయనను కొట్టడం జరిగింది ఫోన్ సంభాషణతోటి. మరి కనకరాజు గారు జర ఫోన్ను చాలా చిన్నగా మాట్లాడండి, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తే, అరే నువ్వు నా కార చెప్పని నా ఇంటి దగ్గరనే ఇక్కడ మాదిగోళ్ళు ఉండద్దంటే ఇడికేస్తున్నామని ఉద్దేశంగా ఆయనను అడబెట్టి రెక్కాడి పెట్టి కొడితే ఆయన పడిపోయిండు. అంతట్నే ఆ కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆయన భార్య మౌనిక ఆమె కూడా వచ్చి వీళ్ళు నిలబెట్టుకుంటారనే ఉద్దేశంగా చెప్పు తీసి మాదిగా లంజా కొడక నువ్వు మా భర్తతోటి నువ్వు ఇది చేసుకుంటున్నారా, ఎప్పటి సుందో నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావని కొట్టడం జరిగింది. అది దాని విషయంలో మరి వాళ్ళే ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి 13 తారీఖు నాడు కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత వీళ్ళు కూడా మరి ఆయన భార్య వీళ్ళు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఏదైతే చట్టం అనేది
SC/ST అట్రాసిటీ యాక్ట్ అనే విషయంలో తెలిసినటువంటి పోలీస్ అధికారులు కావాలని మేము కోరుకుంటాను. కానీ తప్పుదారులు పట్టించేటువంటి వాళ్ళు ఉంటే మరి మేము దళిత సంఘాలను నడిపిస్తుంటే దళిత సంఘాలకు అవమానాలు అకృత్యాలు అవన్నీ జరుగుతుంటే మేము చూస్తూ ఉండలేక మరి అక్కడ సిఐ గారు నడితే ఇక్కడ మౌనిక కేసు ముందుగా పెట్టింది కాబట్టి మౌనికకే మేము న్యాయం చేస్తాం, మీ యొక్క కంప్లైంట్ తీసుకోమనే ఈ విషయంలో తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ మరి ఏదైతే 1 టౌన్ సిఐ గారు మరి ఆయనకు తెలుసో తెలియదు SC/ST అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి, 24 అవర్స్ లోపలనే దాన్ని FIR చేయాలి. కానీ దాదాపు 26 తారీఖు దాకా కూడా మరి 13 నాడు పెట్టిండ్రు, 16 నాడు పెట్టిండ్రు, 17 నాడు పెట్టిండ్రు. అవన్నీ పక్కకు పెట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోలీస్ అధికారులను ఏదైతే ACP గారిని CP గారికి కూడా మేము ఇక్కడ పోస్టర్లో పంపడం జరిగింది, ఎందుకంటే ఆయన కలవలేదు కాబట్టి. మరి SC కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయం చెప్పుకోవడం జరిగింది, DIG గారు కూడా మేము చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అందరి అధికారులకు కూడా SC/ST జాతీయ కమిషన్ డైరెక్టర్ కూడా మేము ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది. అంటే మేము దళితులము, వీళ్ళకు మేము మనుషులం కాదా, మా హక్కులను మీరు కాలరాయడం ఏంటి అని CI గారిని నేను అడుగుతున్నా. దీన్ని మా హక్కును కాలరాయడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా ఏ టైంలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి తెలియనటువంటి CIలు ఉంటే ఎట్లా అని మేము బాధపడుతున్నాం. అది ఎప్పటికైనా మరి నేను ట్రైనింగ్ పంపిస్తారా లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారో అది పోలీసు పై అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరము. మేము ఆందోళన చేస్తే కానీ, మేము ఆవేదన చెందితే కానీ, మేము మొత్తుకుంటే కానీ కేసులు చేయరా? అటువంటి పరిస్థితుల ఇక్కడ గోదావరి కని 1 టౌన్ సిఐ గారి ఇదే ఉన్నారు తప్ప వేరే కాదు. మరి ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసి మరి దళితులకు మంచి జరిగే విధంగా ఒక ఏదైతే సెక్షన్ తెలిసినటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఏదైతే SC/ST అట్రాసిటీ మరి చట్టానికి 1000 కండ్లని మేము అనుకుంటున్నాం. మరి ఏ కంటిలో నీకు దొరుకుతుంది నిజం? మరి అది మాకు నిజం కావాలంటున్నాం. మేము అన్యాయము అక్రమాలు మేము కావాలని ఒక అధికారి దగ్గరికి పోతేనేమో ఇది కౌంటర్ కేసు అంటే నువ్వు చేయకముందు నీకు ఇచ్చినాక దాన్ని పరిశీలించినాక కౌంటర్ కేసు అంటవా? పరిశీలించకుండానే ఇయ్యగానే లేటుగా ఇచ్చిన వల్లనే కౌంటర్ కేసు అంటారా? అది మీ పెద్దలకు తగదని, పోలీసు అధికారులకు ఇది తగదని నేను మా సంఘాల తరపున, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల తరపున మామిడిపల్లి బాపయ్య అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఇక్కడ ఆ కోరెప్ శంకరు ఏదైతే అవమానానికే మందు తాగడం జరిగింది, నా మీదనే కేసు అవుతుంది, నన్నే చెప్పులతోటి కొడతారు, నన్నే కులం పోరితో తిడతారు, నా మీదనే కేసు అవడం ఎంతవరకు సమంజసమని మనస్తాపానికి గురై దాని తల్లిదండ్రి గూరీల దగ్గరికి పోయి ఎయిర్ డై తాగడం జరిగింది. మరి దాని మీద మరి పెద్దలు మీరు ఈ సమాజానికి ప్రజలకు వారధులు కాబట్టి మీరే నిజాన్ని తెలుసుకోవాలని మీ ముందుకు వచ్చినాం. ఇది నిజాన్ని గ్రహించాలని, జనాలు గ్రహించాలని మీ ముందుకు వచ్చినాం కాబట్టి మీరైనా మాకు న్యాయం చేస్తారేమో అని అనిపిస్తుంది. ఇప్పటికీ సిఐ గారు ఇక్కడ ఏదైతే రెడ్డి స్వభావం కలిగినటువంటి పెత్తందారితనం కలిగినటువంటి సిఐ ఇక్కడ చట్టాలకు అనుకూలంగా పనిచేయాలి, కానీ నీ రెడ్డితనం ఇక్కడ చూపించొద్దని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మరి ఏదైతే వేటు ఉంటేనేనా కేసు చేసుడు, వేటు లేకుంటే కేసు చేయడం లేదా? ఇది అమాయకుడు వస్తాడు, తెలియని వాళ్ళు వస్తారు పోలీస్ స్టేషన్ అంటే అందరికీ దానికి సంబంధించినటువంటి విషయం, సమాజానికి సంబంధించినటువంటి, చట్టానికి సంబంధించినటువంటి. అయ్యా పెద్దలారా, ఒక పోలీసు మహనీయులారా, మీరు చట్టాన్ని గౌరవించండి, చట్టంలో ఉన్నటువంటి పాల్తీ కేసులను తీసేయండి, అసలైన కేసులనే చేసి శంకర్కు న్యాయం జరగకుంటే, కోరి శంకర్కు న్యాయం జరగకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా మేము తెలియపరుస్తాం. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయురాలు పాల్గొని ఘనంగా బతుకమ్మను పేర్చి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ, ప్రసిద్ధిగాంచిన బతుకమ్మ పండుగను శ్రీ చైతన్య స్కూల్లో జరుపుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉందంటూ ఎటువంటి పండుగలైనా విద్యార్థులు మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి పండుగను వైభవంగా చేసుకునేలా ఉండాలని శ్రీ చైతన్య స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తెలిపారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.